వైభవాన్ని అద్భుతంగా నమ్మాళ్ళ వారు చెప్తున్నారు. ఎత్తిరం ఎత్తిరం అని అక్కడ మూడవ దాంట్లో చెప్పినప్పుడు 6 నెలలు మూర్చిపోయారు. మళ్ళీ ఇక్కడ పుట్టావా, నువ్వు పుట్టావా అనేటువంటి దాన్ని ఒక్కసారి తలచుకుని మరింత ఆశ్చర్యపోయి, మోహపోయి, ఆనందాన్ని పట్టలేక నమ్మాళ్ళవార్లు పొందినటువంటి పరిస్థితిని నంబిళ్ళయ్య గారు చాలా అద్భుతంగా చెప్పారండి. దానికి మనకి భగవద్గీత తోటి వేదాంత దేశికుల యొక్క వ్యాఖ్యానంతో సమన్వయాన్ని చెప్పుకుంటున్నాం మనం. ఒకసారి కాదు, చాలా సార్లు చెప్పుకున్నాము. ఎందువల్ల అంటే, ఎందుకు పుడతాడు అంటే భగవద్గీతలో వరుసగా అవతార రహస్యం అని 4 శ్లోకాలను చెప్పుకోవాలి అని చెప్పుకున్నాం. ఏది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇది నిన్న కూడా చెప్పుకున్నాం. ఎప్పుడు పుడతాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్య. అయ్యో, నువ్వు పుట్టడం ఏంటయ్యా? అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ అంటూ 3వ దాంట్లో చెప్తారు. జన్మ కర్మచమేదివ్యం ఏమయ్యో వ్యక్తి తత్వతః. ఈ 4 పాసురాలు తన అవతార ప్రయోజనంగా పెరుమాళ్ళు మనకి భగవద్గీతలో అనుగ్రహించినటువంటి విషయము అన్నమాట. దీనిని మనకి దేశికులు తాత్పర్య చంద్రిక అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అందిస్తూ, అందులో మీరు గుర్తు పెట్టుకోండి, 4 శ్లోకాల్లో ఆయన ఏం చెప్పాడు అనేది 6 మాటల్లో చెప్పారు వేదాంత దేశికులు అని. చాలా సార్లు చెప్పుకున్నాం, కానీ ఇవి ఒక రత్నాలు లాంటివి కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఒకటి, అవతారస్య సత్యత్వం అనేటువంటిది. భగవంతుడు సత్యంగా పిరందవారం అవతరించాడు, దిగి వచ్చాడు మన కోసం స్వామి అనే మాటను చెప్పేలాగా అవతారస్య సత్యత్వము అని. అజహత్ స్వస్వభావత, 2వ గుణం. ఆ జహత్ విడిచిపెట్టని స్వభావం అంటే తన శక్తియుక్తులన్నీ అక్కడ పెట్టేసి ఏదో రావడం కాదు. ప్రకృతిని స్వామి అధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. నా గుణాలన్నిటితోటే ఈ అవతారంలో కూడా ఆ గుణాలను తెచ్చుకునే వస్తాను. అజహత్ వదిలిపెట్టనటువంటి సత్స్వభావత, మంచి గుణాలు అనేది 2వదిగా చెప్పారు. శుద్ధ సత్వమయత్వం అంటే ఏమండి, మనలా పుట్టాడు కదా, త్రిగుణాత్మకంగా ఉంటాడా అంటే కాదు. రజోగుణ తమో గుణాలు మనకు ఉంటాయి తప్ప స్వామికి ఉండవు అనేటువంటిది శుద్ధ సత్వమయత్వం. తన యొక్క గుణాలతోటి సాత్విక గుణం మూర్తి భవించిన అవతారంగా ఈ లోకంలోకి తాను వస్తాడు అని. అలా వచ్చాడు కదా, మనలాగే ఒకళ్ళు చెప్తే విని, ఒకళ్ళు చెప్తే చేసి, ఒకళ్ళ అధీనంలో ఉంటాడా అంటే కాదు. స్వేచ్ఛా మాత్ర నిదానత, తనకి ఎలా కావస్తే అలాగా సర్వత్ స్వతంత్రుడండి స్వామి. ఎలా కావస్తే అలాగా తన ఇష్ట ప్రకారం తాను నడుచుకునేటువంటి వాడు. తర్వాత ధర్మగ్లానేహే సముదయ అంటే ధర్మగ్లాని కలగడం అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. దానికి దేశికులు ఆ పదాలను కూడా ఎంత చక్కగా తమ గ్రంథంలో ఆ వాక్య ప్రయోగాల్లో, శ్లోక ప్రయోగాలలో అందిస్తారో అనిపిస్తుంది. తర్వాత సాధు సంరక్షణార్థత పరిత్రాణాయ సాధూనాం. ఈ 6 గుణాలని కూడా ఆ 4 శ్లోకాలకి వ్యాఖ్యానంగా మనకి వేదాంత దేశికులు చాలా చక్కగా అందించినటువంటిది. అలాంటి వాడు ఈ లోకంలోకి వచ్చి పుట్టడం కూడా, రాముడు పుట్టాడు అనుకోండి, మనందరం 9 లేక 10 నెలలు 12 నెలలు ఉన్నాడండి ఏకంగా. అంటే ఇంకా పుట్టడంలో అనుమానం ఏం లేదు, గర్భవాసంలో అనుమానం ఏం లేదు. మీకంటే ఎక్కువ ఉంటానని 12 నెలలు ఉండి ఆవిర్భవించినటువంటి మహానుభావుడు అనేటువంటిది. మళ్ళీ ఎవరికి లోటు రాకూడదని అటు సూర్యవంశంలో రాముడిగా పుట్టి, ఇటు చంద్రవంశంలో కృష్ణుడిగా పుట్టాడు అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం. ఈ పాసరం, మొదటి పాసరం మధ్యలో ఉంది వ్యాఖ్యానము. పిరందవారం వళరందవారం பெரிய பாரதம் கை செய்து 5 திறங்கள் காட்டிட்டு செய்து போன மாயங்களும் நிறந்த ஊடு பெக்கன தாவியை நின்றுருக்கி உண்கின்ற இச்சிறந்தவான் சுடரே ఉన్నై ఎన్నుకొల్ సేరువదువే. తాత్పర్యంగా
నిన్ను ఎప్పుడు చేరతా, నిన్నెప్పుడు చేరతా, నిన్నెప్పుడు చేరతా. ఒక ఆర్తే పిరందవారం అంటే భావ తీవ్రత ఎంతలా ఉంది. పిరందవారం పుట్టావా తండ్రి అనేటప్పటికీ ఆ 4 శ్లోకాలు, ఈ 6 సమన్వయాలు వీటన్నిటినీ తలుచుకుంటున్నారనమాట. ఒక్కసారిగా మూర్ఛపోయారు. 6 నెలలు మూర్ఛపోయారు. మధుర కవులు ఉన్నారు, మళ్ళీ సేద తీర్చారు. వళరందవారం అమ్మో పుట్టికైనా పర్వాలేదయ్యా, ఎంత కష్టాలు పడి పెరిగామయ్యా అని అది తలుచుకునేటప్పటికి మళ్ళీ మూర్ఛ వచ్చేస్తాను. అంటే ఆ సన్నికర్షత్వం అనేటువంటిది, ఆ మనస్సు పెరుమాళ్ల పాదాల యందు లగ్నం ఉండడం అనేటువంటిది అంత అందంగా. విభవావతారంలో శరణాగతి అని దీని గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇంకా వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. 331వ పేజీలో నిన్న ఒక మాట చెప్పుకున్నాం. మరి ఏమిటంటే పిరందవారం పిళ్ళాయ్ పిరెక్కర పోదుం వరు విళక్కరిందాలాగాదో. ఆహా పిల్లాడు పుట్టాడు చక్కగా దీపాలు పెట్టేసుకుని, లైట్లు వేసేసుకుని, ఉత్సవాలు చేసేసుకుని ఆ దృష్టమేమన్నా ఉందండి పాపం. ఆయర్కుల తినెల్తోన్నమ్మని విళక్కిరే. మీరేం బెంగ పెట్టుకోకండి. ఆయన ఎలాంటి దీపం? ఆయర్కులకు మొత్తం యదువంశానికే లోకానికంతటికి జ్యోతి స్వరూపుడుగా ఉన్నటువంటి ఆయన పుట్టాడు. కాబట్టి ఆయనకు ఇంకో జ్యోతి ఎందుకు? జ్యోతి స్వరూపుడే ఉదయిస్తే వేరొక జ్యోతి ఎందుకండి? పిరందవారం అకర్మవస్య నానతాన్ కర్మవస్య రోడొక్క పిరప్పదు. ఈ ప్రతి మాటలు పాయింట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా కర్మవశ్యత వల్ల జనం పుడతారు. కర్మ లేకపోయినా అకర్మవశ్యుడైనా ఈ లోకంలో పుట్టడం అనే దాన్ని మనకి చూపించాడు. పిరందాల ఆశ్రిత సంరక్షణమే తనకు ప్రయోజనమా ఇరుప్పదు. ఎందుకయ్యా పుట్టావు? మిమ్మల్ని రక్షించడం కోసమే పుట్టాను, అదే నా అవతారానికి ప్రయోజనము. అవరుಗಳ ఆపత్తుప్పడం కాలమే తనకు పిరైకైక్కుం కాలమావదు. ఇది నంబెళ్ళయ్య గారు. మనకి ఆపద వస్తే అది తనకి అవతార సమయం అన్నమాట. ఇదొక స్టేట్మెంట్ అన్నమాట. ఎప్పుడు పుడతాడండి? మనకి ఎప్పుడు ఆపదలు వస్తే అక్కడే పుడుతూ ఉంటాడు అనేటువంటి. పిరవానిందాల్ తన ఐశ్వర్యത്തിൽ వన్నం కురయ్యామల్ పిరప్పదు. మయాన్ని ఇంట్లో పెట్టుకుని తాళం వేసుకుని నెమ్మదిగా వెళదాం కాదండి. అన్నిటితోటి కలిసి ఈ లోకంలోకి ఆ స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాదులన్నిటిని మూట కట్టుకుని ఈ లోకంలో పుట్టినటువంటి వాడు. అప్రాకృత సంస్థానత్తై ఇతర సజాతీయమాక నేర్పదు. అప్రాకృత సంస్థానం మనది ప్రాకృతం అంటే ప్రాకృతికము. పంచభూతాల సమ్మిళితమైనటువంటి దాన్ని ప్రాకృతికం అంటాం. అప్రాకృతము అంటే పంచ ఉపనిషన్మయ మూర్తి అయినటువంటి స్వామి ఈ పంచ ఉపనిషత్తుల వాడు పంచభూతాత్మకమైన రూపంగా తీసుకుని ఈ జన్మలోకి ఇక్కడికి వచ్చాడు. తన జన్మత్త అనుసంధిత్తారుడయ్యా జన్మంగళ్ పోంబడియా ఇరుప్పదు. ఇక్కడ ఒక అందమైనటువంటి మాట చెప్పారండి. ఏమిటి అంటే మామూలుగా ఒక జన్మించామనుకోండి, మనం అందరం లౌకికంగా పుట్టామనుకోండి, జన్మ రావడం, ఈ పుట్టినప్పుడు శరీరంలో కలిగే మార్పుల వల్ల తల్లికి స్తన్యం ఏర్పడితే దాన్ని తాగడము, ఆ తర్వాత తాను పుట్టి బంధనాలు విడగొట్టడము, తన్ని పాదాలు స్మరిస్తే బంధనాలు పోవడము, లేక బంధనాలు లౌకికులైతే బంధాలు ఏర్పడతాయి, వాళ్ళతో సంఖ్యలు నేను చెప్పుకున్నాం కదండి. కొత్త కొత్త బంధాలన్నీ ఇంకా సంసారంలోకి లాగుతాయి అంటారండి. ఏదో అయం క్షీరాంబోదేహే నిధిరితి, ఈయనండి పాల మధ్యలో ఉన్నాడండి. గవాం పాలకయితి శృతోస్మాభి పూర్వం. ఆయన్ని ఎందుకు ఆశ్రయించామి అంటే గోపతనయులందరూ కూడా మమ్మల్ని సంసారం నుంచి అనేన ప్రత్యూహో విరచయన జననీస్తనాదపి అస్మాకం. ఆహా ఏమి ఆశ్చర్యం అండి, పాలు ఇవ్వలేదు సరికదా, మా అమ్మ పాలు కూడా తాగే ఇది లేకుండా చేసేశాడు. చాలా అందమైనటువంటి భావం. అంటే మళ్ళీ జన్మ అనేది లేకుండా చేశాడు అనేటువంటిది అన్నమాట. తర్వాత లోకంలో పిల్లలు పుట్టితే
ఏమనుకున్నాం, బంధాలు ఏర్పడతాయని. ఈయన అవతారం మన సంసార బంధం నుంచి మనకి విడుదల రావడం కోసమే ఆయన ఒక్కడో అవతరించాడు. ఈ సంసారం అంతా ఒక పెద్ద చెరలాగా ఉంటుంది. ఈ చెరలోంచి మనని బయట పెట్టడం కోసం తాను చెరలో పడి వచ్చాడు. ప్రతిదీ ఇలాగా 4-5 పాయింట్స్ వ్యాఖ్యానంలో చాలా చక్కగా చెప్తారు అన్నమాట. అందుకనే చూడండి, తన జన్మత్తై అనుసంధిత్తారుడయ్య జన్మంగళ్, ఆయన జన్మని మనం గనక అనుసంధానం చేశామంటే పోంబడియా ఇరుప్పదు, మనకి జన్మ పోతుంది, మోక్షం వస్తుంది. ఇవయ్యల్లావత్తయ్యం నినైక్కిరదు. ఇవన్నీ తలుచుకుంటున్నారు. ఏమని? నమక్కాగ ఇవర్గళ్ పిణైపట్టు చిర ఇరుకంబడి ఇవర్ కడుక్కు ఎంగనే పిరప్పదే. అది ఒక చక్కటి మాటను ఒకదాన్ని అన్నారండి. ఏమిటి అని అంటే, ఇక్కడ నేను మీకోసమని, మీ జన్మని పోగొట్టడం కోసమని నేను ఇలా పుట్టాం కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మామూలు పుట్టుక కాదు కదా, మీకోసం నేను కూడా గర్భవాసం చేశాను కదా. అంటే ఇవర్గళై పిణై పట్టు చిరై ఇరుక్కంబడి ఇవర్గళుక్కు ఇంగనే పిరప్పదే. అంటే కర్మ అనుభవం కోసమని కంటికి కనపడేలాగా మనకి అందమైనటువంటి రూపం వచ్చేలాగా, అంటే ఆవిర్భూతం అనే పదం వాడారే, దానికి చెప్తున్నారనమాట. పుట్టడం అనొచ్చు కదండి, ఆవిర్భూతం అని ఎందుకన్నారండి? మీ కళ్ళ ముందు కనపడేలాగా ఉన్నాడు కదా అంటే, చూడండి ఇక్కడ, ఇంగనే పిరపదేయన్ ఈడుపడా నిర్పదాన పడిగళై ఎల్లాం నినైక్కిరదు. అన్ని మనలాంటి చేష్టలే. అంటే లౌకికమైనటువంటి సంతానము, తల్లి దగ్గర పాలు తాగడం, తాగకపోతే వాడిపోవడం, తల్లి కొడితే కొట్టించుకోవడం, తల్లి కడితే కట్టించుకోవడం, ఇవన్నీ వాస్తవంగా జన్మించినటువంటి వాడికి కలిగే అనుభవాలు భగవంతుడు తెచ్చిపెట్టుకున్నాడు. అది విశేషం అన్నమాట. మన కళ్ళ ముందు ఒక జీవి పెరగడంలో ఏ ఏ అనుభవాలు మనం చూస్తామో వాటన్నిటినీ తాను అనుభవిస్తూ ఈ కృష్ణావతారిని పిరందవారు. మళ్ళీ ఇంకో విశేషణం, పుట్టాడండి, అసలు పుట్టాడండి. ఆవిర్భూతం వెంగరత్తయ్య కొండు తోత్తిన వారన్నా తొలివా నెన్నెల్. ఏమండి, ఆవిర్భూతం అంటే పెరుమాళ్ళు కాబట్టి ఆవిర్భవించారండి అనాలి కదండి. అలా అన్నారు కదా పురాణంలో అని. అంటే కాదండి, తోత్తిన వారం ఎన్నా తుజువానెన్నదల్ సంసారిகள் 10 మాసం గర్భవాసం పన్నవరుగళాగిల్. మీరు 10 నెలలు ఉంటారు గొజ్జలో. తతశ్చద్వాదశే మాసే కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం. తతశ్చద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ. అలాగా 12 నెలలు కౌసల్యాదేవి గర్భములో ఉండి చైత్రమాసం నవమి నాడు రామచంద్రుడు ఆవిర్భవించాడు అని చెప్పినట్లుగా 12 మాసం గర్భవాసం పన్నుగయ్యాలం. మనకంటే ఇంకా 2 నెలలు ఎక్కువే ఉన్నాడు. అంటే మీ పుట్టుకే కాదు, పుట్టుకలో పుట్టుకతకి 100% న్యాయం కలిగించేలాంటి పుట్టుక నాకు. కాబట్టి 12 నెలలు ఉంటాను. ఆవిడ కుమలై సురక్కయ్యాలం. ఆ వాడు గర్భములో ఉండడం వల్ల తల్లికి చనుబాలు వచ్చి ములై పెరావిడ వెలంతా నోవు పడగయ్యాలు. ఆ పాలు తాక్కపోతే తాను ఎక్కడ చిక్కిపోతాడో అనే గుణము. తనై కట్టவும் అడిక్కவும் మాంబడి, తన్ని కట్టేలాగా కొట్టేలాగా ఎడిగినాకి వైకై ఎల్లాలం. ఎంత సౌలభ్యం అండి. అలా వచ్చి పుట్టాడండి పిరందవారు. అలా పుట్టాడండి. ఆ ఆశ్చర్యంకి అంతలేదనమాట. మనలా పుట్టాడండి, మనలా మనకంటే ఎక్కువ గర్భస్థితిలో ఉన్నాడండి. ఇదంతా ఆశ్చర్య వ్యాఖ్యానం అన్నమాట. పగల్ కన్ను కుళియాలే ఇరా విజువారైపోలే. అంటే రాత్రింబవళ్ళు అన్నమాట. రాత్రింబవళ్ళు, పగలు రాత్రి అనేటువంటిది భేదము లేని ఇదిలా పరువం ముత్తినవళవిలే ఎత్తిరం నిన్ను మోహిత్తు విజక్కడవ ఇవర్ అదుకుల్ అవ్వరిగే పోయెత్తికిరారిలే కలక్కం నిరుక్కిరప్పడి. ఆయన ఎత్తిరం అదే పత్తుడైలో, ఆహా ఎలాగయ్యా నువ్వు కట్టబడ్డావు అని
తలచుకుని పడేంతగా, అంటే భావ తీవ్రత అంత లగ్న స్థితి అన్నమాట. మనస్సు పెరుమాళ్ళ అవతారంలో అంత లగ్నమైపోయినటువంటిది. ఎత్తిరం ఎంగిరి 6 మాసం, ఎత్తిరం అనేటప్పటికి 6 నెలలు మూర్చిపోయారట. ఈ మధురకవి ఆడవార్లకు కంగారు, అయ్యో 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 అని మళ్ళీ కాసేపటికి సేద తీర్చి, కాసేపటికంటే 6 నెలలు మూర్చిపోయారు. అంత లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి ఒక రోజు పడుకుంటాం, 12 గంటలు పడుకుంటాం. ఇంకా కొంతమంది నిద్ర లేకపోతే ఇవాళ పడుకుని లేపేస్తారు, 24 గంటలు పడుకుంటారు. కానీ మన సమాజంలోనే చూడండి, 3 రోజులు లేవకుండా పడుకునే వాళ్ళు ఉన్నారు. పడుకుంటే అలా పడుకుంటారు ఏకంగా 3 రోజులు. 3వ రోజో 4వ రోజో లేస్తారని ఉన్నారు ఇప్పుడు. నేను చూశాను అలాంటి వాళ్ళు. అది ఒక లక్షణం అన్నమాట, ఆ శరీర తత్వం అన్నమాట. అలాంటిది 6 నెలలు అలా పడి, అది నిద్ర కాదు, మోహావస్థ అన్నమాట. పిరందవారం నెండ్రింగే 6 మాసం కింద వ్యాఖ్యానంలో ఒక చోట ఒక అందమైన చిన్నగా సరదాగా ఒక మాట అంటారండి. అమ్మో, ఇలా అన్ని అవతారాలు తలుచుకుని మూర్చపోతే నమ్మవాళ్ళు అసలు తెలుగులో ఉండగలిగేవారా? అస్తమానం మూర్చిపోవడమే 6 నెలలకి లేవడమే, అస్తమానం మూర్చిపోవడమే 6 నెలలకి లేవడమే అయి ఉండేదేమో అని చమత్కరిస్తారనమాట. ఇంగే 6 మాసం 332 ఫస్ట్ లైన్. మోహిత్ కిడందారెన్నో ప్రసిద్ధమిదే. అలాగ మోహం చెందారు అన్న మాటను మనం విన్నాం కదా. మధురకవి ఆళ్వార్ల వల్ల మనకి ఇవన్నీ కూడా తెలిసాయి. శ్రీ భరతాళ్వాన్ రామ విశ్లేషత్తాలే మోహితుత్తరై పట్టు కిడక్క. రామచంద్రుడు వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత భరతాళ్వాన్ మోహంతో ఎలా విలవిలలాడిపోయాడో, తాయుమారడంగలం సుత్తుంబారుత్తు నెక్క. అయ్యో, మా అబ్బాయి ఇలా అయిపోయాడే అని చెప్పి కైకేయి వాళ్ళందరూ కూడా ఆ భరతుణ్ణి చూసి తల్లడిల్లిపోతుంటే, శత్రుఘ్నోనంతర స్థిత ఎంగిరపడియే. అసలు ఆ శత్రుఘ్నుడు ఎవరండి? రామాయణ సోదరులలో శత్రుఘ్నుని మించిన తమ్ముడు లేడండి ఎక్కడా కూడా. ఎందువల్ల? ఆ భరతుడు తీసుకెళ్తే కూడా నీత ప్రీతి పురస్కృత, తీసుకెళ్తే వెళ్ళిపోతాడు, ఉండరా అంటే ఉంటాడు, కూర్చోరా అంటే కూర్చుంటాడు, లేవరా నేడే భరతుడికి. శత్రుఘ్నుడు అనేవాడు వేరే లేడేమో అన్నంతలాగా. అలాంటి శత్రుఘ్నుడు భరతుడు మూర్చపోయేటప్పటికి అలా దూరంగా ఉండిపోయి అలా చూస్తున్నట్టు. అంటే శరీరం ఉందే తప్ప ఈయన మనస్సు కూడా మూర్ఛ పొందినంత స్థితిలో ఆయన ఉన్నాడు. అసలు ప్రేమలంటే అవి. శ్రీ శత్రుఘ్నాడ్వాన్ కిట్టవం కూడా భయపట్టు శబ్దనాయనన్నా నిరే. ఎంత సహజంగా ఉందో అనిపిస్తుందండి ఇవన్నీ కూడా. ఒక్కొక్క ఇంట్లో చూడండి, చివరి దశ అంటారు అనుకోండి, పెద్దలే వాళ్ళు అవ్వచ్చు, 90 ఏళ్ల వాళ్లే అవ్వచ్చు, 100 ఏళ్ల వాళ్లే అవ్వచ్చు, భయం వేసి దరిదాపులకు రారు. కొంతమంది దూరంగా నిలబడి ఎలా ఉన్నారు అంటారు, దగ్గరికి రారండి. కొంతమంది ఏమైపోయినా సరే మనమే చూడాలి అని ఒళ్ళో తల పెట్టుకుని అనుక్షణం వచ్చే మార్పులని చూస్తూ ఉంటారు. 2 రకాల మనస్తత్వాలు. భయంతో దూరమైన వాళ్ళు కొంతమంది. ఎందువల్ల? బాబాయ్ ఏం వినాల్సి వస్తుందో, అయ్య బాబాయ్ ఎలా అవుతోంది, అయ్య బాబాయ్ గురకొస్తుంది, అయ్య బాబాయ్ ఆయాసం వస్తుంది, అయ్య బాబాయ్ నోట్లోంచి రక్తం, ఇలాగా భయపడిపోయి మైలు దూరంలో నిలబడతారు. ఈ భయమైన ప్రేమ ఒక రకం. ఇది నా కర్తవ్యం, ఏదైనా నేను భరించాలి, తప్పదు అని సేవ చేయడం ఒక కర్తవ్యం అని. అది ఎంత బాగా చెప్పారో అనిపించింది అనమాట. ఇక్కడ శత్రుఘ్నాడ్వాన్ కిట్టవం కూడా భయపట్టు స్తబ్దనాయనరే. అలా స్తబ్దుడైపోయి అలా నిలబడున్నట్టండి శత్రుఘ్నుడు. అప్పటికే నవిల్ కురుగూరిరే. దానికి ఇక్కడ ముడి పెట్టారు నంబిళ్ళయ్య గారు. రామాయణంతో ముడి, ప్రతిదీ రామాయణంతో ముడి పెట్టేయాలన్నమాట. అలాగా ఇక్కడ నమ్మాళ్వార్లు మూర్చపోతే ఆ ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళు అలా స్తబ్దులైపోయి ఉన్నారు. జగత్తిల్ అరువుడయ్యారడంగలం తిరండు ఇవర్ పడిగలై కండు అరువికడింబడియరే కలంగి కిడంద కిడై. అది అన్నమాట. ఆ ఉండేటువంటి ఆ పరిస్థితి ఎలా ఉందంటే,
ఊరంతా కూడా నల్లార్ నవిల్ కురుగూర్, మంచివారు నివసించేటువంటి కురుకాపురది. ఆ ఊళ్ళు వాళ్లే కాదు, నమ్మాళ్ళవార్ల పరిస్థితి తలుచుకునేటప్పటికి ఆర్ద్రత బయలుదేరి హృదయం అంతా కూడా దుఃఖంతో ఉండి చదువుతూ చదువుతూ కూడా కన్నీరు మున్నీరయ్యే ఆచార్యవర్యులు మనకి తెలుసండి. అయ్యో ఇలా అయ్యారా నమ్మాళ్ళ వారే అని చెప్పి తలచుకుని మూర్చపోయేటువంటి గురుదేవులు కూడా మనకి చాలా మంది తెలుసు. వళరందవారం అమ్మ ఇక్కడికి పుట్టడం అయిందండి. ఈ పిరందవారం 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 7 వాక్యాలుగా విశేషణాలుగా చెప్పారు. ఇంకా వళరందవారం పెరిగిన పద్ధతికి వస్తే വളരന്തപടി അനുസന്ധിത്താൽ പിറന്തവാത്തിലെ നാട്ടോരോടൊക്ക വളരത്താൻ పెత్తదో పుట్టిన విధం కంటే పెరిగిన విధం మరీ భయంకరమండి. బాబాయ్ అదేనేమండి బాబు, చీకట్లో పుడితే పుట్టాడు ఏదో అయ్యాడు. ఇదేంటండి బాబు, ఇంకా రోజులు కూడా అవ్వకుండానే రాక్షసులు అటాక్ వరుసగా 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 ఎంతమంది రాక్షసులండి బాబోయ్. ఇది తలుచుకుంటే ఆ పుట్టిన విధమే చాలా బాగుంది అని అనిపిస్తుంది. పిరెక్కర పోదు సిరై కూడత్తిలే పిరంతాన్ అప్పుడేదో కాస్త జైల్లో పుట్టాడు. వడగరపోదు నాటోరు ఒడక్క వళరత్తాన్ పెరుగుతో పోనీ పెరగడమైనా లోకంలో అందరిలాగా హాయిగా పెరిగాడండి. ఏదో ఇంత పేరు వచ్చేసింది కృష్ణుడు అనుకుంటున్నాం గాని ఏం సుఖపడ్డాడండి పాపం. పుట్టినందుకు పండుగ చేసుకోవడమా లేదు, వెంటనే మరలించేయడం, అక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోవడం. ఆ తీసుకుపోయినా హాయిగా బయటకు వచ్చి ఆడుకోవడానికి లేదు, గాలి పట్టుకుపోతుందో ధూళి పట్టుకుపోతుందో. అబ్బబ్బా ఎన్ని కష్టాలు పడ్డావయ్యా తండ్రి. వాళ్ళందవారం పెరిగిన విధానం, దీన్ని మళ్ళీ ఎన్ని మాటలు చెప్తారో చూడండి. పూతనాదిകൾ ഉയർമാളവും యశోదాదిകളെ స్నేహం വളവുമിరే വളరందదు. పూతనాదులు ప్రాణం తీసినా ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రాణం తీశాడు. యశోదాదులు ప్రేమతో పెంచితే వాళ్ళ ప్రేమని రెట్టింపు చేశాడు. తాయర్ మగిష ఒన్నారల్ తళర తళర్ నడై నడందు ఎంగిరపడియే పెరియాళ్వారి తిరుమలలో అంటారనమాట. ఆహా నీ అభివృద్ధిని చూసి యశోదామాత పొంగిపోయేలాగా మిడరు మెజుమెజుతోడ వెన్నై విలంగియపోయి படிருபல செய்தி பாடி எங்கும் திரியவிரே அவர்கள் ఉగందిరుపదు. అది అండి ఈ ఎదుగుదలలో కూడా అది ఎంత అద్భుతంగా జరిగింది అంటే, ఈ పిల్లలు ఈయన నడక నేర్చుకోగానేట ఇలా ఇలా ఆయన పెరుగుతుంటేట ఒక మాట అన్నారు చూడండి ఇక్కడ, ప్రతికూలర్ అడలు మండదు. ఈయనకి నడక వచ్చేటప్పటికి శత్రువుల నడక ఆగిపోయింది ఇక్కడ. అంటే అయిపోయింది, వాడి జీవితాలు అయిపోయాయి. అందంగా చెప్పడం అనమాట. పుట్టాడంతేనండి అయిపోయింది వాడి పని అంటాం చూడండి, అలాగనమాట. అలాగే படை செய்த எப்படும் தெரியது விரியகளி இருப்பது వరందవాళం ఇవన్ కాల్ నడువ నడుగా ఈయన అడుగులు వెయ్యగా వెయ్యగా అంటే పెద్దవాడవుతుండగా ప్రతికూల రడలం మాండదు. రాక్షసులందరూ పోతున్నారు. ప్రతికూలురంటే ఆయన మీదకి వచ్చేటువంటి దుర్మార్గ మనస్తత్వం కలిగిన వారందరూ పోతున్నారు. అనుకూల రుడలం మాండాదు. ఇక అనుకూలులు కూడా వాళ్ళు కూడా శైథిల్యాన్ని పొందారన్నారు. ఇక్కడ వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారు అన్నట్లుగా వస్తుంది అర్థం. వాళ్ళు పోయేదేమో భయంతో ప్రాణాలు పోతున్నాయి, ఈ భక్తులకేమో మోహపడిపోతున్నారు అని అర్థం అనమాట. ఒళ్ళు తెలియకుండా పోతున్నారు అని. ఇవి కవిత పరమైన భావాలు. రామాయణం చెప్పేటప్పుడు రావణుడు తల వంచాడు, సీత మేను వంచింది అంటారు. ఆ శివధనుర్భంగం చేసినప్పుడు వంచడం ఇద్దరు వంచడమే, కానీ సీత సిగ్గుతోడ మేను వంచేది. సీతమ్మ వారేమో సిగ్గుతో వంచుకుంది, రావణాసురుడు సిగ్గుతోట వంచాడు. ఆ సిగ్గు వేరు ఈ సిగ్గు వేరు. అది అవమానమైన సిగ్గు, ఇదేమో అందమైనటువంటి సిగ్గు. అలాగా ఇక్కడ ప్రతికూలురు అనుకూలురు కూడా స్పందించారు. ప్రతికూలురు హడిలిపోయి ప్రాణాలు తీసుకున్నారు, అనుకూలురేమో ఆనందంతో ఆహా ఆహా అంటూ తన్మయీ భావంతో మూర్ఛ పొందుతున్నారు.
கொட்டத்து என்றும் வெண்ணை விழுங்கி வெறுங்கலத்தை வெறுப்பிட்டிடை இட்டு ఎన్నో అనుకూలరు ఉడలే ఇరే మాండదు. అనుకూలరు శరీరాలు ఎందుకండి మాడిపోవడం వాడిపోవడం అని అంటే, ఆహా ఈ వెన్న కాస్త నీ పాలు అయిందా తండ్రి అని ఆనందంట. అంటే ఇంకా నీళ్ళల్లోకి వెడితే ఎంత బాగుంటుందో, ఆయన రావాలి నేను చేసిన వెన్న తినాలి అని కలుపులు బార్లా తీసి పెట్టి, ఉట్టి కనపడేలా పెట్టి, ఉట్టి అందేలా పెట్టి, మా ఇంట్లో తింటావా అంటే ఏమిటండి అర్థం? తినాలనేగా నువ్వు తలుపులు తీసి పెట్టావు, తినాలనేగా నువ్వు ఉట్టిలో పెట్టావు. ఆ ఉట్టి కూడా అందేలాగా లోపలికి చెయ్యక్కర్లేకుండా పైకి వెన్న కనపడేలా పెట్టావు. ఈ ఆనంద భావాలన్నిటినీ చెప్పడం అన్నమాట. పిండి వంటలు తింటే ఇక్కడ ఒక అందమైన మాట ఇది చూడండి. వెన్నై విజంగి వెరుంగలత్తై వెర్పుడై ఇట్టు మనుకూలరు ఉడలే ఇరే మాండదు. పిండి వంటలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏ జంతికలో ఉన్నాయి, చేగోడీలో ఉన్నాయనుకోండి, ఎంత రాత్రి పక్కన పెట్టుకుని తింటున్నా కర్కర్కర్మంటూ శబ్దం వస్తూ ఉంటుంది. ఏమిటో మిషన్ ఆడేస్తోంది అంటారు యువతలు వినేవాళ్ళు అందరూ కూడా. అలా శబ్దం అవుతుంది. కృష్ణుడికి ఆ ఇబ్బంది లేదుటండి. ఎందువల్ల? నోరు ఇలాగా అంటే చాలు గుయ్యమని లోపలికి వెళ్ళిపోతుంటాడు. నవిలే పని లేదు. వెన్న అలా జారిపోయేలాంటి దాన్ని భలే సెలెక్ట్ చేసుకున్నావయ్యా. ఆహారంగా నువ్వు శబ్దం అవ్వకుండా, తిన్నట్టు కూడా తెలియకుండా భలే తినేస్తున్నావయ్యా అన్నట్టుగా పొట్టత్తు ఎండ్రం వెన్నై విజంగి వెరుం కలత్తై వెర్పిడయ్యిట్టు ఎన్నో మనుకూలరుడులే ఇరేమాండదు. ఇప్పటి ప్రతికూలరు మన్నున్నవం వాళ్ళు మట్టి కరిచినట్లుగా, తాను నెయ్యున్నవం తాను వెన్న తినేలాగా అనుకూలర్ కండుండు విమిజే తిరే వరుంద వళరందు అరుళిత్తు. అళ్ళారా చూసి ఆనందపడేలాగా భక్తులు వెన్నని తినేశాడు. ఆ వెన్న తినడంలో ఎన్ని అల్లరి పనులండి, ఎన్ని అల్లరి పనులండి. ఇప్పుడు మనకి యాడ్స్ లో పెడుతుంటారు, లడ్డు అనగానే ఓ చేయి పట్టగానే ఒకటి పెడుతుంది, మళ్ళీ చేసేస్తాడు, మళ్ళీ ఒకటి పెడుతుంది, మళ్ళీ నోరు ఇలా అంటాడు, మళ్ళీ అందులో ఒకటి పెడుతుంది. అలాగట యశోదమ్మ దగ్గర ఈ చేతిలో నోట్లో ఇలాగా అల్లరి చేయడం, వెన్నను సులభంగా తినేయడం, ఎత్త పెట్టినా అది లోపలికి జరగమని జారిపోవడం, శబ్దం కూడా అవదేమో, భలే మింగేస్తున్నావయ్యా నువ్వు. ఇది ఆయన అలా పెరిగాడు అని చెప్పడానికి అన్నమాట. ఎన్నం ఇప్పుడే ప్రతికూలర్ మన్నున్నవం తానేనయ్యున్నవం అనుకూలర్ కండు ఉండ ఉమిరి వళరందు అరుళెత్తు. ఇలా అందరూ ఆనందపడేలాగా పెరిగాడు. ఆ పెరగడంలో ఎంత ఆనందం అండి. ఇంట్లో మనకు చంటి పిల్లలు ఉంటేనే వాళ్ళు కూర్చోవడం వచ్చింది, ఆహాహా కూర్చున్నారు, కూర్చుంటే ఈ పిండి వంట, అడుగులేస్తే అరిసెలు, పాకితే పరవాన్నాలు, నవ్వితే నువ్వుండలు. అబ్బబ్బో ఎన్ని వాడు ఏం చేస్తే దానికే మనకి ఇష్టమైనవన్నీ కల్పించేసుకుని హాయిగా తినేస్తూ ఉంటామే. వాడు తినేదేం ఉండదు, వాడి పేరు పెట్టుకుని అన్నీ మనం ఆరోగ్యం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంత ఆనందంగా పెరిగాడు. పెరియ భారతం ఇప్పటికి 2 అయ్యాయి. పిరందవారం అయింది, పెరిగిన ప్రకారం, పుట్టిన ప్రకారం, పెరిగిన ప్రకారం అయ్యాయి. మహాభారతం ఎండ్రే ప్రసిద్ధి కై செய்து మహాభారత యుద్ధాన్ని చేసి కయ్యం మణియుమాగా వగుక్కై తొడక్కుమాన పూసలుళ్ళదెల్లాం నినైక్కిరదు. ఆహా ఏమి ఉపాయాలు పన్ని ఆ శత్రు వర్గాలని నశింపచేశావయ్యా. ఎన్ని చేస్తే పాండవులు గెలిచారు అంటే ఏమిటి పాండవుల గెలుపు? కృష్ణ సారథ్యం లేకపోతే వాళ్ళకి అసలు గెలుపన్న మాటే తెలియదన్నమాట. అది ఎలాగా? కుత్తి திடங்கள் காட்டியிட்டு அறிவு பிறப்பதற்கு முன்பு சத்தையே ప్రతికూల నిరసనకు ఉడలాయిత్తు. అయ్యా నాయన, 5 తిరంగల్ కాటియిట్టు, 5 మాయోపాయాలు అన్నీ చెప్పి ఎన్ని సలహాలు ఇచ్చాడండి. వస్తుంది వ్యాఖ్యానంలో. அறிவு பிறப்பதற்கு முன்பு சத்தையே ప్రతికూల నిరసనకు ఉడలాయిత్తు. సహావస్థానమిల్లయిరే తిమిర తేజస్సు కళుక్కు పరువం నిరంబి పడిన పింబు
అనుకూలర్కు కయ్యాళానపడి. చాలా ఎంతో అద్భుతమైన వ్యాఖ్యానం అండి. ఏమిటి అని అంటే, మామూలుగా పెరియ భారతం అన్నారు. పెరియ భారతం, మహాభారతం అంటే ఏమిటండి? మహత్వాత్ భారవత్వాచ మహాభారతం ఉచ్యతే. అందులో మహాత్మ్యం ఉంది, అందులో నిండుతనం బరువు ఉంది, కాబట్టి దానికి మహాభారతము అనేటువంటి పేరు వచ్చింది. మహత్వాత్ భారవత్వాచ మహాభారతం ఉచ్యతే. అలాంటి భారతంలో నువ్వు ఏం వ్యూహ రచన చేయడం బాధ్యత అంతా తనే తీసుకున్నాడు. ఏదో సారథ్యం సారథ్యం అని లోకం అనుకున్నారు పిచ్చివాళ్ళు, గాని సారథ్యమే యుద్ధం అయిపోయింది. ఆయన రథాన్ని నడిపిన పద్ధతే శత్రు సంహారానికి, అది నిరసనానికి, విరోధి నిరసనానికి ప్రత్యేకంగా కయ్యాళానపడి అనుకూలరికి వసుడైపోయాడు, ప్రతికూలరికి నాశనకారకుడైపోయాడు. ఏమండి ఏం చేశాడండి బాబు అంత గొప్ప పనులు అని అంటే చెప్తున్నారనమాట. ఏమిటి అంటే, ప్రతికూలరిని మన్ను కరిపించాడు, అనుకూలరికి నెయ్యి కరిపించాడు. అది అంటే తాను ఆహా ఎంత బాగా తింటున్నాడు అని మనకు అది తలుచుకుంటుంటే కూడా ఆనందం కలిగేలా. ప్రతికూలరిని మన్ను కరిపించడం అంటే ఓడించడము, నిరసించడము అనేలా. ఎంత బాగా చూపించావయ్యా. తిరంగల్ కాట్టియట్టు, ఏమి ఏమి ఉపాయాలు నువ్వు చూపించావయ్యా, మాయోపాయాలు, విజయోపాయాలు. ఏమిటండి అది? దూదుపోయం. ఒక్కొక్కటి ఈ 4 తరచుగా చెప్తుంటారు. నెంబర్ 1, ఒకటి దౌత్యం చేయడానికి వెనుకాడలేదు. నెంబర్ 1 సారథ్యం పళ్ళెయం. డ్రైవర్ గా కూర్చోవయ్యా అంటే నొగలెక్కి డ్రైవింగ్ చేయడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. ఆయుధమెడేన్ ఆయుధమెడుతం, నేను ఆయుధం పట్టను అన్నాడు. కానీ భీష్ముడు వచ్చేటప్పటికి చక్రంబు చేపట్టి చనుదెంచురైమున పచ్చ పైనున్న పచ్చని పటముదార. ఏమి ఆ భక్తుణ్ణి రక్షించాలనే కోరికతోటి సింగంబు మరగజము మీదకి దూకేటువంటి సింగంబు కరణి. విడువమర్జున, అర్జున నిన్ను వదిలిపెట్టేవయ్యా, ఇవాళ భీష్ముని చంపుదు, నిన్ను కాచు, విడువమర్జున. ఏమైనా సరే భీష్ముని పని పెడతానని ఆయుధమెడుతూ. అది 3వది. పగలైరవాక్యం, పగటిని చీకటిగా చేసి జయద్రథుడు అనేటువంటి వాడు, సైంధవుడు ద్రౌపదీదేవిని అవమానించినప్పుడు సూర్యాస్తమయంలోపు నిన్ను చంపుతాను అని అంటే, అప్పటిదాకా కాకుండా వాడు బయటకి రావాలి అంటే సూర్యాస్తమయం అయిపోయిందనే భ్రమని కల్పించడం కోసం పగలై ఇరవాక్యం, పగలిని చీకటిగా చేసి ఎదురుగడై ఉయిరై నిలైగడై కాటి కొడుక్కై, అవతల వాడు ప్రాణాలతో ఆహా వచ్చేసా, ఇంకా సూర్యాస్తమయం అయిపోయింది, నన్ను చంపలేకపోయావని ఆ లోపల ఉత్సాహం లోపల ఉండనివ్వదు. లోపల ఉండొచ్చుగా ఇంకో గంట సేపు వచ్చేసి చూసావా వచ్చేసా అని ఎదురొచ్చాడనమాట. ఇదిగో నా ప్రాణాలను చేతికి అందించాడా అన్నట్లుగా. ఎల్లాం సొల్లిగరదు సైదు ఇప్పటి సైదు పోన మాయంగళం. ఎలాంటి మాయలు చేశావయ్యా నువ్వు. ఆశ్రిత వాత్సల్యంతో ఆశ్రిత రక్షణத்துக்காக வந்து பிறந்தவர்களையா ఆపత్తుகளை పోతి ఉపకరితాల్. ఆశ్రితులకే ఆపదలు దూరం చేసి ఎంత కష్టపడ్డావో. కానీ ఎంత కృతజ్ఞులయ్యా లోకం. నువ్వు ఇంత ఉపకారం చేస్తే నా కోసం ఇంత చేశాడు, మన కోసం ఇలా చేస్తాడు అనే విశ్వాసం వీళ్ళకు ఉండటం లేదేమిటయ్యా. ఇది నమక్కాగ జైదానిరే, ఇవన్నీ మన కోసం కదా చేస్తున్నాడు, ఎండ్రిక్కే అని అనుకోవట్లేదు ఈ లోకులందరూ కూడా. ఏ స్థితిలో ఉన్నారు? ఇవన్ తన్నోడే ఎదురుంబడియాన సంసారத்திலே ఇరాదే. ఏం చేశాళ్ళండి అని నిందించేలాంటి లోకులకా ఇంత ఉపకారం చేసావు తండ్రి. ఓరడవిలే ఇంగు నిన్నం పోన ఆశ్చర్య చేసితంగళం. అంతేకాదు, ఇలాంటి ఒకానొక సమయంలో ఇంగు నిన్నం పోన ఆశ్చర్య చేసితంగళం. అసలు ఆ యుద్ధం అండి ఏమండి ఎవరిని చంపాడు అని అంటే, అటు 11 ఇటు 7 18 అక్షౌహిణీల సైన్యం పోయారు మొత్తం.
అంటే పరమార్థం ఏమిటి? కృష్ణుడి యొక్క పరమార్థము ఆయన యొక్క కృత్వా భారావతరణం పృథివ్యా పృథులోచన మోహయిత్వా జగత్సర్వం గతః స్వంస్థానముత్తమం. అద్భుతమైనటువంటి భారత శ్లోకం అండి. కృత్వా భార అవతరణం, ఈ భూమి యొక్క భారాన్ని చంపడం కోసం పృథివ్యాః పృథులోచన, మంచి పృథులోచనుడు అనేది ఆయనకే చెందిన గుర్తు. పద్మపత్ర విశాల నేత్రుడు అని చెప్పడం అన్నమాట. అలాంటి వాడు మోహయిత్వా జగత్ సర్వం, లోకాల్ని పరవశింపచేసి స్వం స్థానం ఉత్తమం గతః, తనదైనటువంటి లోకానికి వెళ్ళిపోయినటువంటి పుండరీకాక్షుడు. వందు తిరువావతారం పన్ని, ఏం పనండి ఆయన లోకంలో ఆయన సుఖంగా ఉండకుండా వచ్చి ఇక్కడికి అవతారాన్ని ఎత్తి అనుకూలర్ కార్యങ്ങളయ్యే తలై కట్టి అనుకూలరికి ఏం కావాలో అవి పూర్తి చేసి ప్రతికూలరే అడయ్యం ఉడక్కోలి కిరయ్యాకి, ప్రతికూలురని తన చర్నాకోల అంటారు చూడండి, సారథ్యం చేసేటప్పుడు కర్రకి తాడు కట్టి గుర్రాలని ఇలా ఇలా అంటుంటా కదా, దాన్ని చర్నాకోల అంటారు. దానికి శత్రువులని బలి చేసేశాడు. అంటే అర్జునుడు మనం చేసిన యుద్ధాలు ఏం లేవు, చర్నాకోలే ఆ కథ అంతటిని నడిపించేసింది అని చెప్పడం అనమాట. అనుకూలరై అడయ్య కన్నాలే విషువిట్టు, మరి చర్నాకోలకి శత్రువులను చేస్తే తనని కోరేవారికి ఎవరిని చేశాడండి? తను చర్నాకోలకి వాళ్ళని చేస్తే తన అందానికి నేత్ర సౌందర్యానికి భక్తులని వశము చేసి ఉభయకోటి అయ్యున్నోవు పడుద్ది. ఉభయకోటి అనుకూలురని ప్రతికూలురని కూడా తాను తన ఒకళ్ళని అందానికి ఒకళ్ళని చర్నాకోలకి గురి చేసి ఇంక నిన్ను పోయే తప్ప పెరువదే ఎంగిరదు. అలాగా ఆ ఇద్దరిని కూడా తన చర్నాకోలకి సౌందర్యానికి గురి చేసినటువంటి స్వామి తన స్థానానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక మాట అన్నారండి, స్వం స్థానముత్తమం ఇంగుళ్ళారడంగళం ఎదిరంబుకోకుమా పోలేయిరే అంగుళ్ళారడంగళం ఎదిరేర్కపోన పడి. ఇక్కడ వాళ్ళేమో బాణాలకి గురి చేశారు, తన లోకానికి వెళితే అక్కడ వారేమో స్వాగత అంజలిలకి గురి చేశారు. ఒకే వ్యక్తికి ఇటువైపు ఈ లోకం నుంచి బాణాలు పడ్డాయి, ఆ లోకం నుంచి నమస్కార బాణాలు పడ్డాయి. రా నాయనా రా నాయనా రా నాయనా, ఇంకా ఎంతకాలం ఆ లోకంలో ఉండిపోతావని. రెండు బాణాలే, అవేమో బాధ పెట్టే బాణాలు, ఇవి తీయగా ఉండేటువంటి అంజలి బాణాలు వేశాడు అన్నమాట. నిరంధనుడు పుక్కు అంటే నిరంధనుడు పుక్కు, అవి లోపల మర్మస్థానాలలో గుచ్చుకుపోతున్నాయి ఈ బాణాలు అని. తోలు పురయ్యే పోదన్రు, పైకి తోలు మీద శరీరం మీద ప్రవేశించడం కాకుండా నిరత్తిలే మర్మత్తిలే నలిగిరిపడి. ఆ మాట అలా దులి చేయడం అంటారు అసలు తెలుగులో సరి అయిన మాట, దులి చేయడం. ఒక మాట అన్నాం అనుకోండి, ఒక ఉత్తమమైన వ్యక్తిని ఒక మాట అన్నాం అనుకోండి, ఆ మాట గుర్తొచ్చి 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 మనస్సు రంధ్రం పడిపోయినట్టు అయిపోతుంది, దులి చేసినట్టు అయిపోతుంది. ఎనదావయ్యై అల్లాదార్ అడంగలవత్తు ఇత్తై కేట్టుండు ఉడుత్తు కాలం పోకి తెలియా నిన్న అరగలిరే. అది ఈయన యొక్క గుణాలు ఆ ఆత్మని నలుగుడు పెట్టేస్తున్నాయి అంటారనమాట. మిగిలిన వాళ్ళందరూ ఏమండి మరీ చెప్తారు, మిగిలిన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కదండి, వాళ్ళకింత మార్పు ఎందుకు రాలా, మీకే ఎందుకు వస్తుందండి ఇది అంటే, ఆవి నిన్న నిన్నెక్కి అచ్ఛేద్యమమాయ్ అదాహ్యమమాయ్ ఇరిక్కర ఆత్మావై ఇడై విడాదే శిథిలమాక్కా నిండ్రన. అచ్ఛేద్యోయం అదాహ్యోయం భగవద్గీతలో చెప్పాడు కదండి, ఆత్మ నశించేది కాదు అని. అలాంటి ఆత్మని శిథిలపరిచేంత కళ్యాణ గుణాలు కలిగినటువంటి వారే. వాళ్ళకేమండి, నిన్ను ఎవరికి ఉండిన్న అదొరు కాల్ செய்து போக చేదేయం ఇది ఉరువ నిండ్రు నలియా నిండ్రదు. మామూలుగా అయితే బాణమో ఏదో ఒక్కసారి గుచ్చుతుంది, కానీ ఈ నేత్ర సౌందర్యాదులు ఈ కళ్యాణ గుణాలు గుచ్చి 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 గుచ్చుతూ చంపేస్తున్నాయి. ఇది వర్తమాన కాలం, గుర్తొస్తే చాలు నిలవనివ్వట్లేదు అన్నమాట. ఈ చిరంగవారు సుడరే, సుడరే అంటే
మనం ఆ అందం అని ఒక అర్థం చెప్పుకోవాలి అన్నమాట. అందము కాంతి అని. తగుదియాయ్ అపరిచ్ఛేద్యమాన ఈ వజగైయుడయ్యవనే అపరిచ్ఛేద్యం ఇంత అని చెప్పలేనటువంటి సౌందర్యంకర మూర్తి. వస్తు పిరక్క వాయిత్తు తేజస్సు ఉజ్వలమావదు. ఏమిటయ్యా పెరుగుతున్న కొద్దీ అందం పెరిగిపోతుంది నీలో ఇలాగా. ఈ చిరంద ఇప్పుడేలాగా అంటే ప్రత్యక్షంగా ఏమండి నమ్మాళ్ళవార్లు కృష్ణావతారాన్ని తలుచుకుంటున్నారు. ఈ చిరంద ఇలాగా ఇప్పుడు అంటారు ఏంటంటే అయిపోయింది కదా కృష్ణావతారం. భూతకాలమా ఇరెక్క చైదేయం ఇవరికి సమకాలం బోలేయం. అది భూతకాలమే అయిపోయింది. కానీ నమ్మాళ్ళవార్లకి అది తమ సమయంలో తమ కళ్ళ ముందే జరుగుతున్నంత భావాన్ని ఇస్తోంది. కన్నుకు విషయమా ఇరెక్కిరపడి వాన్ సుడరి ఇంగే వంద పిన్బు சிறந்த தென்றுமாம் பிறந்த வார்த்தாலும் வளர்ந்த வார்த்தாலும் பெரிய பாரதம் செய்தைவர்க்கு திங்கள் காட்டி இட்டு செய்தே போன மாயங்களாலும் நிறந்த நூடு పక్కనదావే నన్ను నిన్నరెక్కియుండెన ఇచ్చిరందవాన్ సుడరే. ఈ 3 లైన్లు పాసురాన్ని అన్వయంగా ఆర్డర్ లో అరేంజ్ చేసి రాశారు అన్నమాట. అంటే పద్యం ఇచ్చేటప్పుడు సంబోధన 4వ లైన్ లో ఉంటుంది, దాని విశేషణాలు 1 లైన్ లో ఉంటాయి, వాటి అడ్జెక్టివ్స్ ఒక చోట ఉంటాయి, నౌన్ ఫార్మ్స్ ఇంకో చోట ఉంటాయి. దాని అంతటిని ఒక క్రమంలో పెట్టడం అనేది ఈ వ్యాఖ్యానానికి అర్థం. అవన్ తనకు విశేషణమాక్కుదల్ உரிக்கையுங்கனவென்று குணபரமாக்குதல் அதாவது பிறந்தவாடென்று தொடங்கி மாயங்களும் உரிக்கையுண்கின்றன என்றபடி ఇదివే నిర్వహిస్తూ పోరుమదు. అది చూడరంటే అందము అని చెప్పుకున్నాం, కాంతి అని చెప్పుకున్నాం కదండి. ఈ చిరంద ఈ పొగిడే అందం ఏమండి నమ్మాళ్ళ వారిని మీరు చూస్తున్నారా? ఆ మానసికంగా నేను దర్శిస్తున్నాను. ఇది జరిగిన పోయింది కాదు, జరుగుతూ ఉన్నటువంటిది. ఆ కాంతి అలా 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 ఎక్కువైపోతుంది. నా సమకాలంలో నా కళ్ళెదుటే జరుగుతున్నట్లుగా ఉంది కాబట్టి ఇంతలా వర్ణించగలుగుతున్నారు. பொன்னையன் கொல் சேர்வதுவே நான் தரித்த நின்ற అనుసంధిక వల్లే నాంబడి పడినరులు వేణం ఎంగిరార్. కూరేసులు ఏమని చెప్పారండి? 3 నిర్వాహాల్లో కూరేసులు, ఎంబారు, పిళ్ళాను 3 అర్థాలు చెప్పారని చెప్పుకున్నాం కదా. అందులో మానసిక అనుభవం అనేటువంటిది కూరేసులు చెప్పారు అని చెప్పుకున్నాం. అలా నిన్ను అనుసంధానం చేసేలాగా మానసిక అనుభవానికి నాకు అవకాశం ఇయ్యవయ్యా అని కూరేసుల అన్వయం. అన్రికే మరి ఎంబారు చేరువయ్యా విరుదు నిన్ను చేరాలి అంటే కాయిక కైంకర్యం చేయాలి అనేటువంటిది వారు. 2 తలయ్యం సేరుగయ్యాల్ నాన్ అనుసంధిత్తు శిథిల నాగైత విరిందు. ఇంకా 3వది అనమాట. 3వది ఏమిటండి? ఎంబార్ తర్వాత పెళ్ళాన్ని చెప్పినటువంటిది. అవి తలుచుకుంటే చాలు, ఎప్పుడో అయినా ఇప్పుడు నా కళ్ళ ముందు అవుతున్నట్లున్న గుణ అనుభవము ఉన్నాయి. పెరియాదపడి కిట్ట పెరువదం ఎండ్రెంగిరారాగౌమాం నీ సన్నిధిలే ఉండేలాగా ఇలా మనస్సు కరిగిపోకుండా ఆనంద పారవస్యంతో నీ పాదాల సన్నిధి చేరేలాగా నన్ను అనుగ్రహించు తండ్రి. ఈ మానసిక కాయిక వాచిక అనుభవాలని కూరేస ఎంబార్ పెళ్ళై మహానుభావులు నిర్వాహాలుగా ఆయా మాటలో సైదుపోన మాయంగళు పెళ్ళాని చెప్పినటువంటి దానికి ఆ పదం సరిపోతుంది అంటారు. నిండ్రు ఊరికి ఉండిన తలచి తలచి కరిగిపోవడం అనేది పాసురంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటగా చెప్తారు. ఇందులో మనం నిన్న ప్రతిపదార్థంలో 2 పాదాలే చెప్పుకున్నాం. మిగిలిన 2 పాదాలు మరి స్కిప్ అయిపోయాయి, ఆ కంగారులో వెళ్ళిపోయి. విరందవారం అంటే అవతరించిన విధానం అండి, వలరందవారం అంటే పెరిగిన విధానం అండి. పెరియ భారతం కైసైదు పెద్ద భారత యుద్ధంలో వ్యూహాలు ఏర్పరిచి, కైసైదు అంటే వ్యూహాలని ఏర్పరిచి ఏం ప్లాన్స్ వేశాడండి, ఎన్ని వ్యూహాలండి. గరుడ వ్యూహమా, ఇప్పుడు మనకి అభిమన్యుడు వెళ్ళినప్పుడు పద్మ వ్యూహమా, ఇలాంటి వ్యూహాలు చాలా చాలా ఉన్నాయి కదా. 5కు తిరంగల్ కాట్టిట్టు 5గురికి ఉపాయాలు చూపించి, 5గురికి ఏమేమి ఉపాయాలు చూపించాడు? ఓన మాయంగళం. ఎంత ఆశ్చర్య చేష్టితాలు కలిగిన వాడువయ్యా నువ్వు. నిరంధన్ ఊడు పొక్కు ఇవన్నీ నా మనసులో నింపేసి ఊడు పొక్కు నా ఆత్మలో ప్రవేశించి ఎనదావే నిండ్రు
ఆత్మ నుంచి విడవకుండా లోపలికి వెళ్ళి వెళ్ళి ఉరికి ఉంగిన్రా నన్ను శిథిలపరుస్తున్నాయి, నా మనస్సుని శిథిలపరుస్తున్నాయి. ఇలాంటి వాన్ సుడరే అపరిచ్ఛిన్నమైన తేజోమయ స్వరూపుడా. అంటే ఇంత కాంతి అని లిమిట్లెస్ అన్నమాట, ఇంత అని చెప్పలేం, ఎంత కాంతి ఉందో చెప్పలేం. ఉన్నయి సేర్వది ఎన్నుకల్ నిన్ను ఎప్పుడు నేను చేరగలుగుతాను. ఇది పాసురం యొక్క ఉయిర్ పదం. అంటే నిన్నెప్పుడు చేరతాను, ఎప్పుడు చేరతాను అనేటువంటి దాన్ని అద్భుతమైనటువంటి పాసురం, నమ్మాళ్వార్లను మహావిష్ణులను చేసినటువంటి పాసురంగా దీన్ని చెప్తారు కదా. ఇరందవారం வளரந்தவாறும் பெரிய பாரதம் கை செய்து ஐவர்க்கு திறங்கள் காட்டியிட்டு செய்போதுமோ நவாயங்களும் திறந்த ஊடு பற்றினதாவே நின்று நின்னுரைத்து உண்கின்ற இச்சிறந்தவான் சுழரே உன்னை என்று பல் சேர்வதுவே. 2 வதுவை வார்த்தையுள் ஏறு பாய்ந்ததும் மாயாமாவினை வாய் பிளந்ததும் மதுவை வார் குழலார் குறவை பிணைந்த கழு குழகும் அது இது உது என்னலாவனல்ல உன் என்னை உன் செய்கை செய்கை நைவிக்கும் ముదువయ్య ముదల్వా ఉన్నై ఎండ్రు పెయ్యవనే. ఆ ఆర్తి అనేటువంటిది నమ్మాళ్వారి చేత ఎంత అద్భుత పాసురాలని మనకి వచ్చేలా చేసిందండి అని దీనికి ప్రతిపదార్థం చూడండి. ఇక్కడ వధువై వార్తయ్యుళ్ళేరు. వధువై అంటే వివాహం. వివాహము పరాక్రమాన్ని చూపించిన వివాహ ప్రక్రియ కృష్ణావతారంలో నప్పిన పిరాటిది, నీలాదేవిది. కుంభుడు అని మేనమామ కూతురు 7 ఎద్దుల్ని ఎవరు సంహరించగలరో వాడికే మా అమ్మాయిని ఇస్తానని పోటీ పెట్టాడు. ఆవేళ రాముడికి శివధనస్సులాగా కృష్ణుడికి 7 ఎద్దులని వశంలోకి తీసుకురావడం. అలాంటి వధువై వార్తయ్యుళ్ వివాహ ప్రసంగంలో అంటే నీలాదేవిని పెళ్లాడడంలో ఏ రూపాయందదు వృషభాలని మీద పడి చంపినది. 1 ఫస్ట్ సప్త వృషభ సంహారం ఫస్ట్ పాయింట్. 2 మాయం మా వినయ్ కృత్రిముడైన అంటే చాలా మోసంతో చంపడానికి వచ్చిన మా వినయ్ కేసి అనే రాక్షసుని యొక్క వాయి పిళందదు నోటిని చేల్చినది పుళ్ళిన్ వాయి కిండానే. అక్కడ బకాసురుని, ఇక్కడేమో కేసి అనేటువంటి రాక్షసుడి యొక్క నోటిని అంటే కేసి సంహారి 2వ పాయింట్. మధువై వారు కుజలార్. ఇంకా 3వది గోపికలు తల నిండా చక్కగా పువ్వులు పెట్టుకున్నారండి. అదొక అదృష్టమైనటువంటి భాగ్యం. ఆ పువ్వుల నిండా తేనె ఉంది. ఆ తేనె అలా టప్ 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 అని వస్తుంది. దానికోసం 9 వాళ్ళు ఎటు పడితే అటువైపు అలా. ఆ సీన్ ఎలా ఉంటుంది చూడండి. ఒక మనిషి నడుస్తోంది, తల నిండా పువ్వులున్నాయి, పువ్వుల్లో మధువు ఉంది, మధువుపై భృంగాలున్నాయి. అలా తోట కదిలి పెడుతోందా అన్నట్లుగా ఆ గోపశ్రీలు నడుస్తున్నారనమాట. అటువంటి వాళ్ళు కురవై అంటే రాసక్రీడ. పిణైందు చేర్చుకొనిన భుజం, ఒక చేతి ఒకళ్ళ భుజం మీద తన భుజాన్ని వేసి వాళ్ళ భుజం తన భుజం మీద పడేలా చేసుకుని ఆనంద పెట్టినది రాసక్రీడ. అంటే ఇందులో 3 చెప్పారు. నీలాదేవి కోసమనే వృషభ సంహారం, కేసి అనే రాక్షస సంహారం, తర్వాత రాసక్రీడలో వారినందరినీ అంగనామంగనామంతరే మాధవు మాధవం మాధవం చాంతరేణంగన ఇత్తమా కల్పితే మండలే మధ్యగా సంజగౌ వేణునా దేవకీ నందన. అష్టకం రాస్తారండి ఏకంగా లీలాసుకులు శ్రీకృష్ణ కర్ణామృతిలో. సంజగౌ వేణునా దేవకీ నందన. ఎంత బాగా ఫ్లూట్ వాయించాడో. ఒకటి దగ్గరికి వెళ్ళి అలాగా కనుబొమ్మలు ముడివేసి అలా అలా నొక్కి వాయిస్తే కరెక్ట్ పాడాలి అన్నట్లుగా అప్పుడు కనుబొమ్మల ముడి విడిపోతుందిట. అంత శ్రద్ధ తీసుకుంటూ అలా వాయించినటువంటిది ఆ రాసక్రీడలో వాళ్ళందరినీ వశీకరించుకున్నటువంటి ఇది. ఈ 3ను అది ఇది ఊదు. అదు అంటే అది, ఇది అంటే ఇది, ఊదు అంటే మధ్యలో ఉన్నది. అంటే ఏమిటండి ఈ 3? ఆ వృషభ సంహారము గాని, 7 ఎద్దుల సంహారం గాని అదు.
ఆ తర్వాత ఉదు. ఉదు అంటే కేసి అనే రాక్షసుణ్ణి చంపింది గాని, తర్వాత ఈదు రాసక్రీడ వృత్తాంతం గాని, ఆ చిన్న చిన్న అక్షర పదాల చేత 3 వృత్తాంతాలని, అది ఈదు ఊదు మధ్యస్థం. మనకి అక్కడ ఇక్కడ అంటాం గాని మధ్యలో అంటాం మనం తెలుగులో అయితే. తమిళంలో అయితే ఆదు ఈదు ఊదు ఊదు ఊదు. ఈ తిరువాయిమొழிలో మొదటి పాసురాల్లో ఈ ప్రయోగాలన్నీ మనకు కనిపిస్తాయి. ఎన్నలావన అని చెప్పే ఎటువంటి అల్ల ఉన్సైగై, ఇగో ఇది అని మేం చెప్పలేనంటి చేష్టలు కలిగిన ఎన్నైనా ఇవి కొన్ని చేష్టలన్నీ బాధిస్తున్నాయ్యా. అమ్మో 7 చెప్పావా, ఎంత అందగాడివి, ఎంత సుకుమారుడివి, 7 ఒక్కసారి వచ్చి మీద పడ్డాయంటే అచ్చ బాబోయ్ ఎలాగా అయ్యా వాటిని సంహరించావు అనేటప్పటికి మనస్సు కలవర పడిపోతుంది. అమ్మో కేశా, వాడేమో రాక్షసుడా, వాడేమో ఇంత నోరు తెరుచుకొచ్చావా, నువ్వేమో పిల్లలు మట్టి కన్నంలో వేలెట్టినట్టుగా చెయ్యి అందులో పెట్టావా, చెయ్యి ఇంత లావైపోయిందా, వాడు పట్టమన్నాడా, అయిపోయింది. అలాగ చేసిన కేసి సంహారము అన్నమాట. ఇంకా నేను నీతో మాట్లాడడం పో అని, మేము పువ్వులు పెట్టుకోం పో అని, మనకి తిరువాయిమొழிలో ఏదో పువ్వులు పెట్టుకోం, నెయ్యి వేసుకోం, అది చెయ్యం ఇది చెయ్యమని గోదాదేవి అంటే తినమని కాదని, మా అంతట మేము పెట్టుకోం. నువ్వు ప్రేమగా వచ్చి పూలదండ తెచ్చి నన్ను వెనక్కి తిప్పి నా జడలో నువ్వు పెడితే అది చూడడం నాకు ఆనందం, అంతేగాని పెట్టుకోమని కాదు. 2 రకాలు ఉంటుందండి, తింటాం బతుకుతాం ఏదో ఒకటై, అదొక జీవితం. నువ్వు తినకపోతే ఎలాగానో ఒకరు పెడితే తినే తిండి ఆనందం వేరు. నువ్వు కట్టుకోపోతే ఎలా, నువ్వు పెట్టుకోపోతే ఎలా అని ప్రేమగా చేయడం అనే ప్రేమతత్వాన్ని చెప్పడం అన్నమాట ఇందులో. ఇలాంటి చేష్టితాలు ఎన్నై నైవిక్కుం వయ్యం ముదు ముదల్వా, ఇవన్నీ నన్ను బాధిస్తున్నాయి తండ్రి. వయ్యం ముదు ముదల్వా జగత్తుకి మొదటి కారణభూతుడా, జగత్కారణభూతుడా. శ్రీ భాష్య కారణ తత్వాలన్నీ సూత్రాల్లో చెప్పారే. జగత్కారణభూతుడా ఉన్న ఎన్ను తలైపైవన్ నిన్ను నేను ఎప్పటికి పొందగలను. ఇది ప్రతిపదార్థం. ఇందులో 3 విశేషాంశాలను గుర్తుకు తెచ్చారు. ఒకటి, నప్పిన పిరాట్టి యొక్క వివాహం కోసం 7 వృషభాలని స్వాధీనం చేసుకుని చంపడం. రెండోది, నిన్ను మింగడానికి వచ్చిన రాక్షసుడు గుర్రం రూపంలో కేసిగా వస్తే వాణ్ణి సంహరించడం. మూడవది, గోపికలతో రాసక్రీడ చేసి ఈవల గోపిక ఆ గోపిక నీ విరువంకల పెక్క గురూపుల యమునా తీర వనాంతర సీమల. ఏమానందం అండి యమునా తీరం, అంతమంది గోపికలు, అటు ఇటు వాళ్ళు వీళ్ళు, ఏం ఆనందాన్ని ఇచ్చావయ్యా. సుమనో వీధుల విహరింపుమయ్యా, మంచి వారి హృదయాలలో నీ యొక్క రాసక్రీడ శాశ్వతంగా వెలుగొందుగాక అంటారు ఒక మహాకవి. అన్నట్లుగా మూడోది రాసక్రీడ. ఈ చేష్టితాల్లో అది ఇది ఉదు, అదో ఇదో మధ్యలోదో అన్నీ నా మనస్సును ఆకర్షించేస్తున్నాయ్యా. ఈ క్లేశం పోయేలాగా నిన్ను నేను ప్రత్యక్షంగా ఎప్పుడు పొందగలను అనేటువంటి ఒక ఆర్తిని ఇందులో చెప్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి భావాలని, కృష్ణ వృత్తాంతాలని నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంతో వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారు అక్షర రూపాన్ని చేయగా మన భాగ్యవశం చేత మనకి అందినటువంటి పెరుమాళ్ళ యొక్క అక్షరాకృతి భగవద్ విషయం. భగవద్ విషయము అంటే 7 వ్యాఖ్యానం అన్నమాట. తిరువాయిమొഴి అంటే మూలం, భగవద్ విషయము అంటే 7 వ్యాఖ్యానంతో ఉన్నది అని అర్థం. ఇలాంటి అందమైనటువంటి ఈ వ్యాఖ్యానాన్ని చదువుకునేటువంటి భాగ్యం వాళ్ళు అంతంత విశేషార్థాలను చెప్పడం వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం, లేకపోతే మనకి ఇవి అందేటువంటివి కాదు. కాబట్టి వారికి హృదయపూర్వకంగా దాసోహాలు సమర్పిస్తూ మనం వధువై వార్த்தையுள் ஏறுபாயந்ததும் மாயா மாவினை வாய் பிளந்ததும் மதுவை வார்குழலார் புறவை பிணைந்த புழவும் அது இதுவுது என்னலாவனல்ல என்னை உன் செய்கை நைவிக்கும் முதுவைய முதல்வா உன்னை என்னு தலை பெய்